గది పరిస్థితి చూసావా? అంతా అస్తవ్యస్తంగా తయారైంది. నాకు తెలుసు పుత్ర, నేను లేనప్పుడు నంది గణాలు ఎక్కడివక్కడ అమర్చి పెట్టేవారు. కానీ పుత్ర, ఏం పర్వాలేదు, ఇప్పుడు నేనొచ్చేశాను కదా, అన్నీ సవ్యంగా అమరుస్తాను. అయితే సరే, నేను మీకు తగిన సహాయం చేస్తాను. అన్నయ్య కూడా చేస్తారు. ఏమన్నయ్యా, మీరు కూడా మాకు సహాయం చేస్తారుగా? గణేష, కానీ అమ్మ అదే మంచి పనికి ఆలస్యం ఎందుకు పుత్ర, నేను ఇప్పుడే ప్రారంభిస్తాను. ఏం కార్తికేయ, నువ్వేదో చెప్తున్నట్లున్నావు, చెప్పు పుత్ర. అమ్మా, నేను బయలుదేరేందుకు సమయం ఆసన్నమైంది. అప్పుడే వెళ్తావా? అవునమ్మా, తమరికి తండ్రి గారికి పునర్వివాహం, తమరి కైలాస పునరాగమనాలతో కాలం వాయువేగ మనోవేగాలతో గడిచిపోయింది. నేనిప్పుడు దక్షిణ దేశానికి వెళ్ళక తప్పదమ్మా. నాకు తెలుసు పుత్ర, నీ కర్తవ్యాలు బాధ్యతలు ఎంతో మహత్తరమైనవే. కాని పుత్ర, నాకు నీతో సంతోషంగా గడిపే పుత్ర సమయమే లభించలేదు. మరి కొన్నాళ్ళు ఆగు పుత్ర, కొన్ని రోజులంతే. అవునన్నయ్య, నాకు కూడా తమరితో ఆడుకోవటానికి సమయం ఎక్కడ లభించింది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చుగా. అమ్మా, తమరికి తెలియంది కాదు, తండ్రి గారు నియమాలను ఉల్లంఘించడాన్ని ఎంత మాత్రం క్షమించరు కదమ్మా. నేను కూడా దక్షిణ దేశంలో ముఖ్యమైన కార్యాలను నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల నేను వెళ్ళడానికి అనుమతించండి అమ్మా. ఆశీర్వదించండి అమ్మా. తల్లిగా నాకు బాధ కలిగే మాట నిజమే పుత్ర, కానీ పుత్రుడిగా నువ్వు నాకు గర్వకారణం. వెళ్ళడం అనివార్యమైతే నేను నిన్ను అడ్డుకోను పుత్ర. వెళ్ళు పుత్ర, విజయం నీ వెన్నంటే ఉంటుంది కార్తికేయ. ధన్యోస్మి. అన్నయ్య, కొన్ని రోజులు ఉండొచ్చుగా. మీరుంటే నా ఆనందమే వేరు. అయ్యో తమ్ముడు గణపతి, వీడ్కోలు తెలుపవలసిన సమయం ఆసనమైన తమ్ముడు. అన్నయ్య, ఆగండి అన్నయ్య, కొన్ని రోజులు ఆగండి. తల్లిని కదా, అందుకే నువ్వు వెళుతున్నావనగానే తల్లి మనసు తల్లడిల్లింది. కానీ నీ కర్తవ్యం నిష్ఠ అందరికీ ఆదర్శప్రాయం. తమ్ముడు, అమ్మని తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకో. అన్నయ్య. పుత్ర కార్తికేయ, పుత్ర కార్తికేయ, కుమారుడిగా తల్లికి ఆనందాన్నివ్వడం నీ తక్షణ కర్తవ్యం. తను కోరినట్టు నీవు మరికొన్ని రోజులు ఇక్కడే ఉండు. అలాగే తండ్రి గారు, తమరి ఆజ్ఞను మేరను. ఇప్పుడు మన కుటుంబం ఆనందంగా ఉంది. ఎలాంటి సమస్యలు లేవు. నేను వెళ్ళి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. ఈ గర్జన ఎక్కడి నుంచి వినిపిస్తోంది? అది మన గణేశుడి యొక్క గర్జనలా ఉందమ్మా.
అరే, మీరిద్దరూ అంత ఆశ్చర్యంగా నా వైపే చూస్తున్నారెందుకు? అదేంటంటే అమ్మా, ఇన్ని రోజులు బొజ్జుకి ఏమీ లేదుగా, పెట్టడానికి అమ్మ లేదు కదా, అందుకే కడుపులోని పేగులు కోపంతో సింహగర్జనలు చేస్తున్నాయి. కోపం తగ్గించుకోమని చెప్పు. మీ అమ్మ వచ్చేసింది కదా పుత్ర, నీకిష్టమైన పదార్థాలన్నీ స్వయంగా నా చేతులతో వండి పెడతాను. అమ్మ చేతి వంటలా తలుచుకుంటే గర్జనలు ఆగిపోయి నోరూరుతోంది. బాగుందమ్మా, బాగుంది, చాలా గొప్పగా ఉంది మాత. నా ప్రణామాలు స్వీకరించండి మాత. ప్రణామాలు అంగీరస మహర్షి. ప్రణామాలు మహర్షి. ప్రణామాలు మహర్షి. తల్లి మనసులో బిడ్డలపై భేదభావాలు ఉండకూడదు జగజ్జనని. తమరు తమ పుత్రులకు రుచికరమైన పదార్థాలు వండి పెడుతున్నారు, కానీ తమరి అన్య సంతానం ఆకలి తప్పులు తీరక నరకయాతన పడుతూ అలమటిస్తున్నారు. ఇదెక్కడ న్యాయం మాత? అంగీరస మహర్షి, మాటల ఉద్దేశం ఏమిటి? నా ఉద్దేశం ఒకటే మాత. భగవంతుడే భక్తుని మొర ఆలకించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ భక్తుడు భగవంతుని వెతుక్కుంటూ రాక తప్పదు మాత. అంగీరస మహర్షి, తమరి మాటలు నాకు అవగతం కావడం లేదు. తమరు చాలా దూరం ప్రయాణించి వచ్చారు. కొంచెం విశ్రాంతి తీసుకుని పలహారం సేవించి స్థిమితపడండి. అప్పుడు మీరు చెప్పదలుచుకున్న దానిని వివరంగా చెప్పవచ్చు. మాత, నేను దురుసుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. విశ్రాంతి తీసుకునేంత సమయం లేదు నా దగ్గర. పలహారం సేవించలేను మాత. ఆహారం ఒక మొద్దు కూడా నా గొంతు దిగదు మాత. దక్షిణ దేశంలో మా శిష్యగణము ఈతి బాధల్లో ఉన్నారు. దక్షిణంలోనా? మహర్షి, ఏం జరిగింది అక్కడ? రక్షించండి, రక్షించండి, మమ్మల్ని రక్షించండి. ఆకలి తప్పులు తట్టుకోలేము, రక్షించండి. ఎవరి రోదనలు హృదయ విదారకంగా ఉన్నాయి? వాటికి కారణం ఏమిటి? ఓ మహాదేవా, నీళ్లు, నీళ్లు. అమ్మా, అమ్మా, నీళ్లు, నీళ్లు. మా సంతానం దుఃఖాన్ని చూడలేకపోతున్నాము. పిల్లలకి ఒక్క మెతుకు అన్నం కూడా దొరకట్లేదు. ప్రభు, కాపాడండి ప్రభు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. కాపాడండి ప్రభు. రక్షించండి ప్రభు కాపాడండి. మహాదేవ, నీళ్లు ప్రభు, నీళ్లు. మహాదేవా, ఈ దీనులపై దయ చూపండి మహాదేవా. ప్రథమ పూజ గణేశుడే అందరి విఘ్నాలు తీరుస్తారు. మా ఆక్రందన వినైనా మా కష్టాలను తొలగించలేరా? ప్రభు, నీళ్లు ప్రభు. అక్కడ కరువు విలయ తాండవం ఆడుతోంది. కరువా? అసంఖ్యాకమైన ప్రాణులు ఆ కరువు కాటకాలకు బలైపోయారు. శ్రీ గణేశ, తీవ్రమైన కరువు. సహాయం కోరేందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. మహాదేవుడు తన జటల నుండి గంగామాతను విముక్తురాల్ని చేశారు. ఇప్పుడు వారు మాత్రమే నా మొర ఆలకించి కరువుతో
ఎండిపోయిన బీడు పట్టిన భూముల్లో గంగ ప్రవహించడానికి అనుమతినివ్వాలి. కానీ దానికి తగిన పరిష్కారం కాకపోవచ్చు మహర్షి. గంగామాత ప్రచండ వేగం వలన జలప్రళయం సంభవిస్తుంది. గణేష, వర్షాలు కురిపించే బాధ్యత దేవేంద్రుల వారిదే కదా. మరి నువ్వు ఆయన్ని పిలిపించి అక్కడ వర్షాలు ఎందుకు కురిపించడం లేదో తెలుసుకోవచ్చు కదా. అవును పుత్ర గణేష, అదే తగిన మార్గం. మహర్షి, తమరు నిశ్చింతగా ఉండండి. నేను ఈ సమస్యకి పరిష్కారం వెంటనే అన్వేషిస్తాను. అక్కడ ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం లభించేంత వరకు నేను కూడా అన్నపానీయాలు స్వీకరించబోను. ఇది నా ప్రతిజ్ఞ. ఎందుకు ఇలా ప్రతిజ్ఞ చేశావు గణపతి? ఆకలితో ఎలా ఉండగలవు తమ్ముడు? దేవేంద్రుల వారికి వెంటనే వర్తమానం పంపించాలి. తొండమయ్య, వెళ్ళు, తక్షణమే దేవేంద్రుల వారికి వర్తమానం అందించు. ప్రణామాలు దేవేంద్ర. ప్రభు, క్షమించండి దేవేంద్ర, తమరితో ఒక ప్రధానమైన విషయం గురించి చెప్పాలి. అంత అత్యవసరం ఏమొచ్చింది? కాసేపు కూడా వేచి ఉండలేవా? చూస్తున్నావుగా ఎంత సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసి వస్తున్నాను. క్షమించండి దేవేంద్ర, కానీ ఒక విషయం చాలా అత్యవసరమైనది. స్వామి, శచీదేవి, ఈ ఇంద్రుడి సమక్షంలో కాసేపు గడపొచ్చుగా? స్వామి నన్ను ఎందుకు ఆగమంటున్నారు? ఎంతకాలం గడిచిపోయింది కదా తమరి ఈ అనుపమ సౌందర్యాన్ని ఆస్వాదించి. ఇంతకాలానికి ఇంత సమయం దొరికింది. స్వామి, నన్ను మరింత ఆనందపరవశుణ్ణి చేయండి. అత్యంత సుందరి. స్వామి, తమరు నన్ను పార్వతీదేవి ఇంకా మహాదేవుల వివాహంలో చూశారు కదా? స్వామి, నేను ఎంతో అదృష్టవంతుని దేవి. మహాదేవుడు పార్వతీమాతల శుభకార్యము, శోభాస్కరము అయిన వివాహానికి నేను వారి పక్షాన ఉన్న కారణంగా నాకు లెక్కలేనని బాధ్యతలుంటాయి కదా. నా దృష్టంతా వాటిపైనే ఉంది. దానివల్ల దేనిపై ధ్యాస ఉంచలేకపోయాను. అలా మాట్లాడతారేంటి స్వామి? దేవేంద్రుడి బాధ్యతలు వ్యక్తిగత కర్తవ్యాల కంటే ఎంతో ఉన్నతమైనవి కదా. దేవేంద్ర పదవి బాధ్యతల భారం ఎంత ఎక్కువగా ఉంటుందంటే
నా కోసం నేను కాస్త సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నాను. ఒక బాధ్యత నెరవేర్చేలోగా ఇంకో బాధ్యత నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు ఈ దేవేంద్రుడి పదవి ఎందుకు అని. స్వామి, ఉన్నత పదవుల బాధ్యతలు కూడా ఉన్నతంగానే ఉంటాయి. ఇదంతా తమరి అదృష్టం. తమరు దేవతల రాజపదవిని అధిష్ఠించారు కదా. ఇక చాలించండి శచీదేవి. ఇక ఈ కార్యనిర్వహణలు, పదవి బాధ్యతలు, అలాగే వీటి గురించి చర్చలు ఆపండి. లేక లేక ఎన్నో రోజుల తర్వాత సమయం కలిసి వచ్చింది. కొంత విశ్రాంతి, కొంత మనోల్లాసాలు ప్రసాదించండి. ఇక కాలహరణం చేయడం మంచిది కాదు. ఇదేమిటి? ఎండిపోయిన ఆక స్వర్గంలోనా? స్వామి, తప్పకుండా ఏదో సందేశం ఉండుంటుంది. చూసొస్తాను. దేవేంద్ర, తమరితో ఒక అత్యంత ప్రధానమైన విషయం గురించి చర్చించాల్సి ఉంది కనుక తమరు వెంటనే కైలాసానికి రావాల్సి ఉంది. గణేశుడు, ఇలా వచ్చానా లేదో అలా పిలుపొచ్చేసింది. స్వామి, ఏమైంది స్వామి? మీరే చూడండి శచీదేవి. పని 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 పని. గణపతి మళ్ళీ నన్ను కైలాసానికి రమ్మని కబురు పెట్టారు. ఇది వారు రాసిందే దేవి. ఏదో అత్యవసర విషయం నాతో చర్చించాలంట. అంత అత్యవసరం ఏమిటో. స్వామి, ప్రథమ పూజ గణేశుడే పిలిచారంటే తమరు తక్షణమే బయలుదేరడం మంచిది. దేవి, మీరు కూడా ఇలా అంటారేంటి? ఇంతవరకు చేసింది నేను వారి సేవే. మహాదేవుడు పార్వతీమాతల వివాహం నుండి ఇప్పుడేగా వస్తున్నది. ఇలా అయితే నా జీవితాంతం వారి పనుల్లోనే గడపాల్సి వస్తుంది. నా కోసం గాని, నా కుటుంబం కోసం గాని కాస్త సమయాన్ని నేను కేటాయించొద్దా? స్వామి, వారు పిలిచారంటే ఏదో ముఖ్యమైన కార్యమే అయ్యుంటుందేమో. తమరేమాత్రం ఆలోచించకుండా అక్కడికి వెళ్లడం మంచిది. తిరిగొచ్చాక కోరినంత విశ్రాంతి తీసుకోవచ్చు. లేదు శచీదేవి, ఇలాగైతే ఈ కాలచక్రం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. నాకంటూ నేను కొన్ని పరిధుల్ని నిర్దేశించుకోవాలి. దేవతలకే రాజైన నాకెలాంటి స్వాతంత్ర్యం లేకపోతే ఎలా? విశ్రాంతి లేకపోతే ఎలా? లేదు, నేను వెళ్ళను. నేను మా సారథి మాతల్ని పంపిస్తాను. తనే వెళ్ళి గణపతిని అడిగి వస్తాడు అంత అత్యవసర కార్యక్రమం ఏంటనేది. స్వామి చేస్తున్నది మంచి పని కాదు. ఇంద్రుడన్నాక కొంతైనా సుఖపడే అవకాశం లేకపోతే ఎలా? ప్రణామాలు ప్రథమ పూజ్య గణపతి. ప్రణామాలు కార్తికేయ. నేను దేవేంద్రుల వారి సారథి మాతలిని. వారి ఆదేశాన్ని అనుసరించి తమరి ముందుకు హాజరయ్యాను ప్రభు. తమరు ఒక్కరే వచ్చారా? దేవేంద్రుల వారు రాలేదా? రాలేదు. వారెంతగానో అలసిపోయారు. వారి ఆదేశానుసారమే నేను తమరి వద్దకు వచ్చాను. నేను తమరి ఆదేశాన్ని వారికి చేరవేస్తాను. అలసిపోయారు అనేది వారు రాకపోవడానికి కారణమా? మాతలి గారు, దేవేంద్రులకి నా మాట చెప్పండి. నేను వారిని తక్షణమే కలవాలని కోరుతున్నాను. ప్రథమ పూజుడిగా ఇది నా ఆదేశం అని చెప్పండి. అలాగే ప్రభు. ఇంత అనుచితంగా ప్రవర్తించడం ఆ దేవేంద్రుడికి తగదు. నా సందేశం వినగానే దేవేంద్రుడికి పరిస్థితి ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకుంటారు. వారు నా సందేశాన్ని గౌరవిస్తారనే నమ్మకం ఉంది.
ఆహా, అద్భుతం! ఈరోజు తమరి చేతులతో వడ్డించిన పదార్థాలు అత్యంత మధురంగా రుచిగా ఉన్నాయి. ప్రభు, ఏమైంది మాతలి? దేవేంద్రుడికి నా మాట చెప్పండి. నేను వారిని తక్షణమే కలవాలని కోరుతున్నాను. ప్రథమ పూజ్యుడిగా ఇది నా ఆదేశమని చెప్పండి. గణపతి ఆదేశాన్ని స్వామి తిరస్కరించడం ఏమాత్రం మంచిది కాదు. స్వామి, దేవతల రాజైన ఇంద్రుని నేను. అందరి ఆదేశాలను పాటించడం నా కర్తవ్యం కాదు, అస్సలు కాదు. ఇది ఏమాత్రం సహించేది కాదు. శాంతం వహించండి లేదు. స్వామి. శాంతించే సమస్య లేదు. వెంటనే వెళ్లి మహాదేవుని కలుస్తాను. నేను వారితో ఈ విషయం గురించి మాట్లాడతాను. నా మాట వినండి స్వామి. మనస్సును శాంతింపజేయండి. ఆగ్రహం పెంచుకోవడం వల్ల ఏ లాభం ఉండదు. పెంచాల్సింది పెంచక తప్పదు శచీదేవి. దేవతలకే రాజైన ఇంద్రుడిని నేను. సామాన్య దేవతలు నన్ను ఆదేశించడాన్ని నేను ఏమాత్రం అంగీకరించను. స్వామి, సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది. కావలసింది సహనం, ధైర్యం మాత్రమే.